ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభములండి. బైబిల్ స్టడీలో ఈరోజు సామెతలు 15వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు మనము నేర్చుకుందాము. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుడ మనస్సు స్థిరమైనది కాదు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా. అర్థమైంది ఈ మాటలు? ఎందుకంటే మన యొక్క హృదయ ఆలోచనలు సమస్తము కూడా దేవుడు చూస్తున్నాడని ఈ వచనాలు తెలియచేస్తూ ఉంది. గాడ్ బ్లెస్ యూ పిల్లలు, ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.